టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మీ అందరికీ నా తమిళ చూడగానే అర్థమైంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను. సడన్గా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇలాంటి శబ్దాలు వస్తుంటాయి, సారీ అవాయిడ్ చేయండి. ఈరోజు అయితే సాటర్డే నైట్ అయితే జస్ట్ ఒక 5 minutes అలా కాల్లో మాట్లాడుకున్నాం. ఇలా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలని. నేనున్న ఏరియా నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే 15 kilometers అనమాట. సో చాలా డేస్ అయిపోయింది నేను వెళ్ళాక. సడన్గా వెళ్ళాలనిపించింది. ఇంకా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. మై నేమ్ ఇస్ షర్మిల. నేనైతే లైఫ్ స్టైల్, కుకింగ్, ట్రావెలింగ్, వైనాట్ గైస్ అన్ని మంచి మంచి వ్లాగ్స్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి ప్లీజ్ గైస్. నేనైతే డైలీ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అలాగే అంతే ఇష్టంతో నా లాంగ్ వీడియోస్ కూడా చూసారనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలంటే కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి గైస్. చాలా మంచి మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట. అలాగే మంచిగా చిలుకూరు బాలాజీ టెంపుల్ని కూడా మీకు చూపిస్తాను. ఇంకా అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 8 అయిపోయింది. మేము ఎగ్జాక్ట్గా 9కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఒక షార్ట్ వీడియో తీసి పెట్టుకుందాం అనుకున్నాను. బట్ సడన్గా ఈరోజు చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి కదా, అన్నీ ఒక మంచి వీడియో తీసి పేపర్స్ చూపించచ్చు కదా అనుకున్నాను. సో ఇంకా ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేసాను. స్నానం చేసి వచ్చేసాను. జస్ట్ మాయిశ్చర్ అలాగే కొంచెం ఐకి ఐలైనర్, ఐ షాడోస్ అట్లా అప్లై చేశాను. తర్వాత వీడియో తీయాలనిపించింది, అందుకే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నా గోరింటాకి ఎలా ఉందో చెప్పండి. నిన్న నైట్ అయితే పెట్టుకున్నాను. నేను పెట్టుకోలేదు, నా రూమ్మేట్ అయితే పెట్టింది. ఈ రీసెంట్ టైంలో నేను చాలానే ఈ రీసెంట్ టైంలో వినాయక చవితి సంబరాలు ఉన్నాయి కదా, అలానే ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఈరోజు అయితే నిమజ్జనం, ప్లస్ నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. టెంపుల్కి వెళ్ళొచ్చాక మా ఏరియాలో అయితే నిమజ్జనం చాలా బాగా జరుగుతుంది. అలాగే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఆ షార్ట్ వీడియోలోనే ఇక్కడ లక్కీ డ్రా కూడా ఉంటుందని. ఎవరికి ఆ గిఫ్ట్స్ వస్తాయో చూద్దాం మనం కూడా. మేబీ నెక్స్ట్ ఇయర్ మనం ట్రై చేద్దాం వేయడానికి. అది ఈ ఏరియాలో ఉంటే వేయడానికి అయితే ట్రై చేస్తాను. రేపు ఇంకో సర్ప్రైజ్ ఉంది మండే. అది కూడా నేను వీలైతే ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను, లేదా షార్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి గైస్. ఇప్పుడైతే మనం రెడీ అయిపోదాం. ఈ రీసెంట్ టైంలో నేనైతే ఒకటి చాలా అబ్జర్వ్ చేశాను. ఒక మాయిశ్చర్ ఫేస్ కి అప్లై చేస్తే సరిపోదు. ప్రెసెంట్ ఉన్న పొల్యూషన్ వెదర్ చూసి మనం కన్ఫర్మ్ గా మన ఫేస్ కి ఒక్క మాయిశ్చర్ పెట్టుకుంటే అస్సలు సరిపోదు. మన స్కిన్ చాలా హెల్తీగా ఉండాలంటే కన్ఫర్మ్ గా సన్ స్క్రీన్ ఇవన్నీ అయితే యూజ్ చేయాలి. మన బడ్జెట్ ఫ్రెండ్లీగానే చాలా సన్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి. నేను కూడా ఒక మంచి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ఎవరైనా కన్ఫర్మ్ గా నాకైతే సన్ స్క్రీన్ కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేను చెక్ చేసి పర్చేస్ అయితే చేస్తాను. ఈ రీసెంట్ టైంలో నేను హెయిర్ కూడా చాలా కేర్ చేసుకుంటున్నాను అనమాట. హెయిర్ సిరమ్ ఈజ్ మ్యాండేటరీ గైస్. ఒక షాంపూ పెడితే అస్సలు సరిపోదు. నా హెయిర్ అయితే చాలా ఫ్రీజీ కాబట్టి కన్ఫర్మ్ గా నేనైతే సిరమ్ అప్లై చేస్తున్నాను. అలాగే కండిషనర్, మంచి షాంపూ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ సిరమ్ అయితే యూజ్ చేస్తున్నాను. చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. హెయిర్ కూడా ఫ్రీజీగా అవ్వకుండా. ఇది నా సెకండ్ బాటిల్. నేను చెప్పాను కదా, ఏదైనా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మీకు అది యూజ్ చేశాక నాకు మంచి రిజల్ట్స్ వస్తేనే చెప్తాను అని. సో ఇది సెకండ్ బాటిల్. ఈ రీసెంట్ టైంలో నేను ఆర్డర్ చేశాను. ఎవరికన్నా ఈ సీరం కావాలి అంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కన్ఫర్మ్గా చెక్అవుట్ చేయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. డీప్ స్మూతింగ్ సీరం అనమాట. చాలా మంది యూజ్ చేస్తున్నారు. నేను అన్ని రివ్యూస్ చూసాక ఇది యూజ్ చేశాను. ఇందులో అవకాడో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఫ్రీజీ హెయిర్ లేకుండా, ఫ్రీజీ హెయిర్ అయితే చాలా కంట్రోల్ చేస్తుంది. మీ అందరికి తెలుసు నాకు చాలా షార్ట్ హెయిర్, అంతే ఫ్రీజీగా ఉంటుంది. ఉన్న షార్ట్ హెయిర్ అయినా హెల్తీగా ఉంచుకోవడం నాకు చాలా ఇష్టము. లాంగ్ హెయిర్ కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టమని నాకు తెలుసు. నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది, బట్ హెయిర్ కట్ చేపించేసుకున్నాక ఇంకా ఇలా షార్ట్ హెయిర్ అయితే అయిపోయింది. బట్ దీన్నే నేను చాలా జాగ్రత్తగా మంచి వాల్యూమ్తో అయితే మెయింటైన్ చేస్తున్నాను. చాలా హెల్తీగా కూడా ఉంచుకుంటున్నాను. నాకు లాంగ్ హెయిర్ కన్నా ఇప్పుడు ఈ హెయిర్ ఉన్న ప్రెజెంట్ హెయిర్ అయినా కొంచెం హెల్తీగా ఉండడం చాలా ఇష్టము. సో నేనైతే ఈ రీసెంట్ టైంలో హెయిర్ పైన చాలా కేర్ చేస్తున్నాను. సో మీరు కూడా కన్ఫామ్గా మీ హెయిర్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ సీరం అయితే ఎవరికైనా కావాలంటే నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లీజ్ చెక్అవుట్ గైస్. ఇప్పుడు ఇంకా హెయిర్కి జస్ట్ క్లచ్ పెట్టేసుకోవడమే, బట్ అలా ఆరలేదు. ఇంకా మనకు కాడ టైం కూడా లేదు. ఇంకా నేను ఇప్పుడు కమ్మలు పెట్టుకోవాలి. జస్ట్ ఒక కుంకుమ ఈజ్ మ్యాండేటరీ. ఇంకా కొంచెం లిప్స్టిక్ వేసుకుంటే సరిపోతుంది. లిప్స్టిక్ కాదు గైస్, లిప్ లైనర్. రెడీ అంతా అవ్వడం చాలా ఈజీ అనిపిస్తుంది నాకు, బట్ కమ్మలు సెలెక్ట్ చేసుకోవడమే కొంచెం కష్టము. నా దగ్గర ఏం పెద్ద మంచి కలెక్షన్ అయితే ఏం లేదు. ఉన్న వాటిలోనే ఇలాంటివి అయితే ఉన్నాయి. సేమ్ ఇలాంటి టైప్ లో మా మమ్మీ నాకు గోల్డ్ చేయించింది, బట్
గోల్డ్ కన్నా నాకు గోల్డ్ కమ్మలే ఇష్టం. అన్నీ క్యారీ చేస్తాను గైస్ గోల్డ్, బట్ ఒక్క కమ్మలు మాత్రం నాకు ఇలాంటివి పెట్టుకోవడమే చాలా ఇష్టము. మా మమ్మీ అరుస్తుంది. నేను రక్షాబంధన్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు, సారీ ఫర్ దట్. బికాజ్ మా ఇంట్లో రికార్డ్ చేసే వాళ్ళు ఇవ్వలేదు. కొన్ని క్లిప్స్ తీసాను, బట్ అవి పోస్ట్ చేసే అంత మంచిగా అయితే లేవు, క్వాలిటీ లేదనుకో పోస్ట్ చేయలేదు. బట్ నాకు రక్షాబంధన్కి అయితే కొంచెం మంచి గిఫ్ట్స్ అయితే వచ్చాయి. మా అన్నయ్య వాళ్ళు మనీ ఇచ్చారు, మా తమ్ముడు అయితే నాకు చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. అవి అయితే మీకు చూపిస్తాను. బాగానే ఇచ్చాడు గైస్. ఈసారి ఫస్ట్ టైం అనుకుంటా వాడే డబ్బులతో నాకు ఇయర్ రింగ్స్ తేవడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను జస్ట్ అక్కడ కట్టేసి ఒక స్వీట్ తినిపించేసాను అంతే. నేను కూడా చాలానే ఇచ్చాను ఇది వరకు, బట్ ఇప్పుడు తను నాకు కమ్మలు అయితే గిఫ్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ చిన్న. అలానే ఈ రీసెంట్ టైంలో నేను హెయిర్కి ఈ కుమ్ అయితే యూజ్ చేస్తున్నాను, కొంచెం బెటర్గా అనిపిస్తుంది. నీమ్ కుమ్ చాలా మంచిదని చెప్తారు. నేను కూడా యూజ్ చేసి చూద్దాం అని ఆర్డర్ చేసుకున్నాను. ఒక 3 months బ్యాక్ ఆర్డర్ చేసుకున్నాను. 179కి 5 కుమ్స్ అయితే వచ్చాయి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీకు కావాలంటే కన్ఫామ్గా చెక్అవుట్ చేయండి. ఇంత మంచిగా రెడీ అయినప్పుడు కుంకుమ ఎందుకు స్కిప్ చేసుకుంటాను, కన్ఫామ్గా కుంకుమ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైనా కాదు, నేను ఎక్కడికి ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా కన్ఫామ్గా కుంకుమ అయితే పెట్టుకుంటాను అనమాట. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ అయితే మా మమ్మీ అయితే నాకు మా ఏరియాలో ఎక్కడో కొన్నది, కలంకారీ టాప్. చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఇంకా మంచిగా టెంపుల్కి వెళ్తున్నా కాబట్టి కొత్త డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ అయిపోయాను. నా టోటల్ డ్రెస్ చూడండి, సింపుల్గా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఈ రీసెంట్ టైంలో నేనైతే అస్సలు హెవీ డ్రెస్సెస్ వేసుకోవడం లేదు, పెద్దగా హెవీ డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేయడం లేదు. ఇలా సింపుల్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 9:30కి అయితే హాస్టల్ నుండి ఇంకా స్టార్ట్ అయిపోయాను చిలుకూరు బాలాజీ టెంపుల్కి. ఎగ్జాక్ట్గా 18 kilometers అయితే అలా చూపించింది మ్యాప్లోన. ఒక 1 hour అలా ఉండింది, బికాజ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది ఆ కోకపేట మొత్తం ఏరియాలోన. ఇంకా మేము కూడా చాలా స్లోగా అయితే వెళ్తున్నాం, బికాజ్ వెదర్ అయితే చాలా మంచిగా కూల్గా ఉండింది కాబట్టి ఇంకా ఎక్కువ స్పీడ్గా వెళ్ళాలని లేకుండే. ఫైనల్గా అయితే మనకైతే చిలుకూరు బాలాజీకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ద్వారం అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 3 kilometers అయితే ఉంటుంది. ఈ దారిలో అయితే మనకి ఇక్కడ ఈ శివాలయం అయితే కనిపిస్తుంది. ఇది మనం రిటర్న్ లో అయితే చెక్అవుట్ చేస్తామన్నమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. బైక్ పార్కింగ్ దగ్గరే మనం అయితే చెప్పులు అయితే అక్కడే వదిలేస్తాను. నా సైడ్ నుంచి 1 సజెషన్ గైస్, ఎవరైనా కొత్తగా చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే కన్ఫామ్ గా టెంపుల్ బయట కొందరు ఉంటారనమాట. మేము గైడ్ చేస్తాము, మా దగ్గర టెంకాయలు తీసుకోండి అని చెప్తుంటారు. వాళ్ళని అస్సలు పట్టించుకోకండి. పార్కింగ్ కూడా 20 rupees తీసుకుంటారు. ఇంకా అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఎక్కడ ఏం పెద్దగా కష్టం అయితే ఉండదు, ఈజీగా అడ్రస్ ఉంటుంది కాబట్టి మనమే వెళ్ళొచ్చు. వాళ్ళు మనకి అన్ని అడ్రస్ చూపిస్తాము అది ఇది అని చెప్పి లాస్ట్ మనతో 100 rupees అలా తీసుకుంటారు అనమాట. స్టార్టింగ్ లో మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మాకు అవసరం లేదన్నా కూడా మా వెంట వచ్చి మాతో అయితే 100 rupees ఇప్పించుకున్నారు. ఇది మేము 3rd time వెళ్ళడం. బట్ అగైన్ ఈసారి కూడా ఒక అవ్వ మాకు టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చింది, మా దగ్గర టెంకాయలు తీసుకో బాబు అని. ఇంకా అవ్వ కూడా అంటుంది ఫస్ట్ టైం బోని చేయండి అంటే ఇంకా సరే అని తన దగ్గర అయితే నేను టెంకాయలు అయితే తీసేసుకున్నాను. ఒక 2 టెంకాయలు ఒక 2 తులసి మాలలకి 180 rupees అయితే ఇప్పించుకున్నది. చాలా కాస్ట్ అనిపించింది. ఈ టెంపుల్ గురించి స్టోరీ ఎవరికైనా తెలిస్తే డెఫినెట్ గా కామెంట్ చేయండి. నాకైతే చాలా కొంచెమే తెలుసు, బట్ అది ఇప్పుడు చెప్తే మాత్రం ఏదైనా తప్పు చెప్తే కన్ఫర్మ్ గా ఎవరో ఒకరు ఏమో అంటారు అన్నట్లు నేను చెప్పడం లేదు. బట్ మనం అయితే సండే రోజు వెళ్ళాం కాబట్టి టెంపుల్ లోపల ప్రదక్షిణ అయితే చేయించలేదు. టెంపుల్ బయట నుంచి ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు. ఈ టెంపుల్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ టైం ఎవరైనా వెళ్లి కోరిక మొక్కునే వాళ్ళు ఉంటే ఒక రౌండ్ తిరిగి కోరిక అయితే మొక్కోండి. ఇంకా ఆ కోరిక నెరవేరాక వచ్చాక 108 ప్రదక్షిణాలు అయితే చేయొచ్చు. అదే టెంపుల్ బయట అయితే 11 ప్రదక్షిణాలు చేయొచ్చు అని చెప్తారు. టెంపుల్ లోపల అయితే 108 అయితే చేయాలంట. మాక్సిమం వీకెండ్స్ వెళ్ళకుంటే కన్ఫర్మ్ గా టెంపుల్ లోపల చేసుకోవచ్చు. ఇంకా వీకెండ్స్ వెళ్తే కన్ఫర్మ్ గా టెంపుల్ బయటనే ప్రదక్షిణాలు చేయమని చెప్తున్నారు. నేనైతే ఇంకా మంచిగా మొక్కేసుకున్నాను, ఒక రౌండ్ కూడా తిరిగేస్తాను అనమాట. టెంపుల్ బయటనే ఇంకా టెంకాయలు అయితే కొట్టేసుకున్నాము. మెయిన్ గా ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ లో నాకు బాగా నచ్చేది ఏంటి అంటే అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఒక సైడ్ కి పంపించేసి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. మేము వెళ్లే టైం సరికి పెద్దగా రష్ లేకుంటే ఇంకా దర్శనం కూడా చాలా మంచిగా జరిగేసింది. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నేను ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళినా కూడా కన్ఫర్మ్ గా నాకైతే ఒక మంచి దర్శనం అయితే జరుగుతుంది. నాకే ఇలా జరుగుతుందా లేదా అందరికి జరిగి ఇలా అనిపిస్తుందా నాకే అలా ఆ థాట్స్ అయితే వస్తాయన్నమాట. నేను రీసెంట్ గా తిరుపతికి వెళ్ళొచ్చాను, అలాగే హైదరాబాద్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కి వెళ్తూ ఉంటాను. బట్ ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళాను, కానీ వెళ్ళినప్పుడల్లా ఒక కొత్త ఫీల్. దర్శనం ఎంత బాగా జరిగింది, నేను ఎక్స్పెక్టే చేయలేదు ఇలా జరుగుతుంది అన్నట్లు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇలా అవుతున్నప్పటి నుంచి ఈ రీసెంట్ టైంలో ఇంకా పర్సనల్ గా నాకైతే వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయాడు. ఏది ఏమనుకున్నా కూడా ఫస్ట్ అయితే నేను ఆ స్వామిని తలుచుకుంటున్నాను. ఇంకా నా ఫేవరెట్ గాడ్ అయిపోయాడు గైస్ వెంకటేశ్వర స్వామి.
వన్స్ వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యాక కొంచెం బయటకు వస్తే అదే టెంపుల్ లోపల అయితే శివాలయం ఉంటుంది. ఇంకా అక్కడ కూడా మంచి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ శివాలయంలో అయితే ఎవరికైనా ఏదైనా కోరిక నెరవేరితే అక్కడ మనము పెన్స్ అనేది ఒక బాక్స్ కొనిచ్చి ఇచ్చేస్తే అదే పూజారి ఆ పెన్స్ అందరికీ ఇస్తారనమాట. నేను లాస్ట్ టైమ్స్ అయితే పెన్ తీసుకున్నాను, బట్ ఈసారి నేను వెళ్ళినప్పుడు ఎవరైతే పెన్ ఇవ్వలేదు. ఇంకా వన్స్ టెంపుల్ నుండి బయటికి రాగానే ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉండింది. నేను మా కొత్తింటి కోసం వెంకటేశ్వర స్వామి నామాలు అయితే తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి నేను ఏమీ తినలేదు, జస్ట్ వాటర్ తాగాను. ఫుల్ ఆకలితో ఉంటే ఇంకా చెరుకు రసం అయితే తీసేసుకున్నాను. టెంపుల్ నుండి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఫుల్ ఆకలితో ఉన్నాను. ఎక్కడైనా దారిలో టిఫిన్ చేద్దాం అనుకుంటే మేము రిటర్న్ అయ్యేసరికి 12 అయిపోయింది కాబట్టి ఎక్కడ టిఫిన్స్ ఏం లేవు. ఇంకా డైరెక్ట్ లంచ్ చేయాలనుకున్నాము. వన్స్ చిలుకూరు దర్శనం కంప్లీట్ అయ్యాక ఈ టెంపుల్ అయితే దారిలోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 10 to 15 మినిట్స్ ఈ టెంపుల్ కి మనం టైం స్పెండ్ చేస్తే మాత్రం మంచిగా ఒక మ్యూజియం చూసినట్లు ఫీల్ అనిపిస్తుంది అనమాట. ఇది మొత్తం ఓం శాంతి మ్యూజియం. స్టార్టింగ్ లోనే మంచిగా ఇలా నందీశ్వరుడు శివయ్య అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపల ఏముంటుందో అంటే మంచిగా మన దేవుళ్ళ గురించి చరిత్ర మొత్తం అయితే ఒక మ్యూజియం లో అయితే పెట్టి చూపించారనమాట. అదైతే నేను క్యాప్చర్ చేయలేదు. లోపల ఒక 2 to 3 మెంబర్స్ అయితే గైడ్స్ ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఎంట్రీ కాస్ట్ అయితే ఏం లేదు. బాగా మంచిగా అయితే దర్శనం చేసుకుని వాళ్ళు చెప్పిన మాటలన్నీ విన్నాక ఇంకా మేమైతే పైకి అయితే వెళ్ళిపోయాము. లోపలంతా గుహలా ఉంటుంది. వన్స్ పైకి వెళ్తే మంచిగా ఇంకా వ్యూ అయితే చూడొచ్చు అనమాట. అలాగే మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. చిలుకూరు బాలాజీ టెంపుల్లో మెయిన్ గా ఒక మంచి విశిష్టత అయితే ఉంది. ఎక్కడ దేవుడి దగ్గర ఒక ఉండి అయితే ఉండదన్నమాట. మనంతకు మనమే ఏదైనా దేవుడికి ఇవ్వాలి అనుకుంటే అక్కడైతే మనము పూజారి వాళ్ళు కూర్చొని ఉంటారు. అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళైతే టెంపుల్ కి యూజ్ చేసుకుంటారంట. అందుకనే టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ గా దేవుడికి అయితే ఎంతో ఇష్టమైన తులసిమాల ఇస్తాము, టెంకాయ కూడా కొట్టుకుంటాము. మేమైతే ఇంకా టెంకాయ తులసిమాల ఇచ్చేసాం కాబట్టి మనీ అయితే ఏమి ఇవ్వలేదు. ఇంకా ఇక్కడ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో. చాలా పెద్దగా శివయ్య ఉన్నాడు. అలాగే చాలా అంటే చాలా పెద్దగా నందీశ్వరుడు కూడా ఉన్నాడు. వెదర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. చుట్టూ పొలాలు, టెంకాయ చెట్లు అలా ఉన్నాయి. చాలా మంచి చల్ల గాలి అయితే వస్తుంది అనమాట. ఇంకా అక్కడే నాకు ఉండాలనిపిస్తుంది. ఫుల్ ఆకలితో ఉన్నాను. ఆ వ్యూ మొత్తం చూసాక ఇంకా అస్సలు ఆకలి అనేది గుర్తే రాలేదనమాట. చాలా మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇదే దారిలోనే మనకైతే ఒక లోటస్ టెంపుల్ అయితే వస్తుందన్నమాట. బట్ ఆ టెంపుల్ కి వెళ్ళాలి అంటే మేము వెళ్ళేసరికి ఆ టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఈ టెంపుల్ అయితే విజిట్ చేశాను. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది. మొత్తం గురుకులం స్టూడెంట్సే ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ కూడా శివయ్య ఉంటాడు. ఇంకా ఆ టెంపుల్ అయితే విజిట్ చేయలేకపోయాము. ఇంకా సిటీలోకి అయితే వచ్చేసాము. ఇంకా వెంటనే మా ఏరియాలో ఉన్న ఉడిపి రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ కి వెళ్ళొచ్చాము కదా, ఇంకా నాన్ వెజ్ ఏం తింటాం చెప్పు అన్నట్లు ఇంకా ప్యూర్ వెజ్ కావాలంటే ఇంకా ఫస్ట్ మనకు గుర్తొచ్చేదే ఉడిపి అనమాట. ఇక్కడికి వచ్చేసి మంచిగా అయితే మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. టొమాటో రైస్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఫుల్ ఆకలితో ఉంటే ఒక పట్టు పట్టేశారనమాట. హాయ్ గాయ్స్, అగైన్ బ్యాక్. రాగానే పడుకుండిపోయాను. ఫుల్గా తినేసాను. ఇంకా ఆ ట్రావెలింగ్లో చాలా అలసిపోయాను. ఒక 3 అవర్స్ అలా పడుకున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4:35 అలా అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఫ్రెష్ అయ్యి ఓపిక ఏమాత్రం నాకైతే లేదు. ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకో పక్క నిమజ్జనం ఉంది. నాకన్నా ఈ మైక్ మాటలు మీకు ఎక్కువ వినిపించవచ్చు. ఇక్కడ నిమజ్జనము ప్లస్ వేలంపాట చాలా బాగా జరుగుతుంది. గిఫ్ట్స్ ఉన్నాయని చెప్పాను. సో ఎవరికి వస్తుంది, ఎలా నిమజ్జనం జరుగుతుందని చూడాలంటే ఇంకో పక్క ఎందుకు ఆఫీస్కి వెళ్ళాలంటే మేము ఆఫీస్లో మండే రోజు డ్యాన్స్ వేస్తున్నాము. ఈ రెండింటికి దేనికి వెళ్ళాలి నాకు అర్థం అవ్వట్లేదు. 4 to 7 డ్యాన్స్ అన్నారు. ఆల్రెడీ 35 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడే లేచాను అనమాట. ఫోన్స్ వల్ల కూడా లేచాను. అది కూడా ఇంకా వెళ్ళాము. బయట ఫుల్ వర్షం పడుతుంది. ఎటు కానట్లు ఇక్కడికి లేబడి ఉన్నాను. చూద్దాం వాన తగ్గితే ఆఫీస్కి వెళ్తాను, లేదంటే వెయిట్ చేసి నిమజ్జనకి వెళ్తాను. ఆల్మోస్ట్ నా డ్యాన్స్ అయితే అందరిలో అయిపోయింది. జస్ట్ ప్రాక్టీస్ అనమాట. అందరు కలిసి ప్రాక్టీస్ చేసి సెట్ అవుతుంది అనిపించింది. ఇంకా నాకు కూడా కొన్ని స్టెప్స్ కూడా నేర్చుకోవాలి, ఇంకా పక్కకి రావాలి. సో వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ వెళ్ళే ఓపిక ఏమాత్రం లేదు. అలాగే లక్కీగా వాన కూడా వస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఒక 10 మినిట్స్ అలా చూసి తగ్గితే గ్రూప్లో వస్తా అని చెప్తా, లేదంటే లేదు. 4కి వెళ్ళిపోయారు అందరం మ్యాక్సిమం. నాకే చాలా ఫోన్స్ చేశారు. అసలు వేయలేకపోయాను. బాగా పడుకుండిపోయాను. చూద్దాం గాయస్.
ఎందుకు ఇంత టైర్డ్ అయిపోయానంటే బిఫోర్ 4 days నుంచి నేనైతే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా డేస్ అయిపోయింది. చాలా డేస్ అనడం వల్ల చాలా ఇయర్స్ అయిపోయింది నేను డాన్స్ చేయక. 4 days నుంచి డాన్స్ వేయడం వల్ల ఇంకా ఫుల్ గా అలసిపోయాము. ఎప్పుడు బాడీకి స్ట్రెస్ పెట్టలేదు. ఈ డాన్స్ వల్ల కొంచెం అయితే పెయిన్స్ వచ్చేసాయి. ఇంకా అలాగే మార్నింగ్ లేసి టెంపుల్ కి వెళ్లేసరికి బాగా టైర్డ్ అయిపోయాను. మండే రోజు అయితే మాకైతే వినాయకుడు నిమజ్జనం అయితే ఉన్నింది ఆఫీస్ లోన. ఆ రోజు మేము డాన్స్ వేయాలని ఇన్ని డేస్ నుంచి ప్రాక్టీస్ అయితే చేస్తున్నాము. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ గైస్. నేను డాన్స్ వేసానని అస్సలు అనుకోలేదు, బట్ వెయ్యాల్సి వచ్చింది. ఫైనల్ గా అయితే ఇంకా మొత్తం సండే రోజే అన్ని సాంగ్స్ కి ప్రాక్టీస్ చేయాలి కదా అన్నట్లు ఆఫీస్ లోన ఇంకా ఆ రోజు మాకు ఆఫ్ ఉన్నా కూడా ఆఫీస్ కి అయితే వెళ్లిపోయాము. ఓపిక తెచ్చుకొని ఏదో వెళ్ళాము ఆఫీస్ కి అనేసరికి బయట ఏమో ఇలా వాన పడుతుంది. నాకైతే ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు. హ్యాపీగా పడుకొని లేసి నిమజ్జనం చూడాలనిపిస్తుంది. బట్ ఇంకా కన్ఫర్మ్ గా వెళ్ళాలన్నట్లయితే ఆఫీస్ కి అయితే వచ్చేసాను. ఇంత వర్స్ట్ టైంలో ఐడి కార్డ్ అయితే మర్చిపోయాను. జస్ట్ అంబ్రెల్లా ఫోన్ పట్టుకుని ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఐడి కార్డ్ ఏమో హాస్టల్లో మర్చిపోయాను. మరీ హాస్టల్కి వెళ్లి ఐడి కార్డ్ తెచ్చుకొని ఆఫీస్కి అయితే వచ్చాను. అరౌండ్ 5:15 అలా అయిపోయింది. చాలా అంటే చాలా చిరాకు వచ్చింది నా పైన నాకే. బట్ విజిటింగ్ కార్డ్ అయితే ఉంటుంది. దానికోసం మరి ఇంకో మెయిల్ డ్రాప్ చేయాలి, అప్రూవ్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ కాబట్టి హాస్టల్కి వెళ్లి మూసుకొని మరీ ఐడి కార్డ్ అయితే తెచ్చేసుకున్నాను. సో కెమెరా ఆఫ్ చేయాలి, యాక్సెస్ లేదు. మాకు అస్సలు పర్మిషన్ ఉండదు. చలో బాయ్. నాకేమో చాలా ఇష్టంగా ఉంటుంది ఆఫీస్ వ్లాగ్స్ ఇలా అప్లోడ్ చేయాలని. బట్ మా ఆఫీస్ లో అస్సలు ఏమాత్రం యాక్సెస్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ నేను పోస్ట్ చేసినా కూడా కన్ఫర్మ్ గా నా పైన ఒక పెద్ద మెయిల్ రాసి మరి పెడతారనమాట. అందుకే ఎలాంటి ఆఫీస్ వ్లాగ్స్ ఏమీ చేయడం లేదు. ఇంకా డాన్స్ ప్రాక్టీస్ కి అయితే వచ్చేసాను. ఆల్మోస్ట్ నేను వచ్చేసరికి అందరు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేసేసారు. ఇంకా నేను వచ్చేసి వాళ్ళతో పాటు మంచిగా ప్రాక్టీస్ అయితే చేసేసాను. 6:30 అయితే అయిపోయింది. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయాను. ఎలాగైనా మొత్తం పర్ఫెక్ట్ గా డాన్స్ చేయాలన్నట్లు ఇంకా 7:30 వరకు అయితే అక్కడే మంచిగా ప్రాక్టీస్ చేసుకుని ఒక వీడియో తీసుకొని చెక్ చేసుకున్నాం అనమాట. చాలా మంచిగా అయితే వచ్చేసింది. ఇంకా హాస్టల్ కి అయితే రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ 7:45 అలా అయిపోయింది. ఆఫీస్ నుండి వెళ్లే దారిలోనే నిమజ్జనం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా అక్కడికే వెళ్లిపోయా. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की राजेश 5,000 రూపాయలు రెండవసారి రాజేష్ రెడ్డి గారి పాట 6,25,000 రూపాయలు. 2.5 6,25,000, 2.8 6,25,000, 2.9 6,25,000. ఇంకా కౌంట్ మిత్రమా లేటు లేదు. 5 4 3 2 6,25,000 రూపాయలతో రాజేష్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు. కైవసం చేసుకుంటారా లేదా అని కేఫైకి జిమ్లో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాజేష్ రెడ్డి గారు మేము వచ్చేసరికి లాటరీ డ్రిప్ కూడా అయిపోయింది. ఒక అమ్మాయికి వాచ్ వచ్చింది, ఇంకో 2 అబ్బాయిలకేమో స్కూటీ, ఫోన్ అలా వచ్చేసాయి. ఇంకా లడ్డు కూడా 6,55,000 కి అయితే వెళ్లిపోయింది. ఇంకా అక్కడ అంతా మంచిగా నిమజ్జనం జరుగుతున్నా కూడా కాసేపు చూసి హాస్టల్కి అయితే వచ్చేసాను. ఏ మాత్రం ఓపిక లేకుండే. ఇంకా డిన్నర్ కూడా అస్సలు చేయాలనిపించలేదు. వచ్చేసి డైరెక్ట్ గా ఒక 1 hour అలా పడుకున్నాను. ఇంకా 10 కి ఆ టైంకి అయితే నిమజ్జనం మంచిగా అయితే లైట్స్, డీజే సాంగ్స్ ఇవన్నీ పెట్టారు. అది చూడ్డానికైనా వెళ్దాం అనుకున్నాను. అక్కడ కూడా వెళ్ళలేకపోయాను. అస్సలు ఏ మాత్రం ఓపిక లేకుండే. ఫుల్ అంటే ఫుల్ ఎక్స్పెయిన్ ఉన్నందుకు ఇంకా అలానే పడుకుని పోయాను. మీ అందరికీ నా వ్లాగ్ ఎలా నచ్చిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి గైస్. ఈ రీసెంట్ టైంలో కొంచెం లాంగ్ వీడియోస్ అయితే డిలే అయిపోతుంది. బికాజ్ నాకు కొంచెం హెవీ వర్క్ ఉండడం వల్ల నేను ఎడిట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. బట్ ఎనీవేస్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే డెఫినెట్ గా అప్లోడ్ చేస్తాను గైస్. నా షార్ట్స్ అయితే మిస్ చేసుకోకుండా కన్ఫర్మ్ గా చూసేయండి. ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయిన్ విత్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీడియోకి ప్రాపర్ ఎండింగ్ కూడా చెప్పుకోకుండా అలానే పడుకుండిపోయాను అనమాట. నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో అయితే కన్ఫర్మ్ గా వస్తాయి. మీరందరూ అయితే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.